హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? ఇగో నేను ఈరోజు చల్లగా ఉందిగా వాతావరణం, అందుకే పకోడీ చేసుకోబోతున్నాను. చూడండి, పకోడీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఇగో ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం ధనియాలు అంటే కొంచెం మ్యాష్ చేసుకుని పెట్టుకోవాలి, కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం లైట్గా. ఇగో ఆయిల్ స్టవ్ మీద పెట్టాను, ఆయిల్ కాగుతుంది. ఆయిల్ కాగేదాకా మనం పిండి కలుపుకుంటాం. ఇగోండి ఆనియన్స్ వేస్తున్నాను, చూడండి. ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పకోడీ. కారం, ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాం, కొంచెం లైట్గా. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం మ్యాష్ చేసి పెట్టు ధనియాలు. ఇట్లా కలుపుకోవాలి. వాటర్ వేసుకుంటే కొంచెం లైట్గా ఎక్కువ వేయకూడదు. వాటర్ పలసగా అయిపోయిందంటే ఇట్లా కలుపుకోవాలి. వాటర్ వేసి ఇట్లా కలుపుకోవాలి. మసాలా కూడా వేసుకోవాలి, కొంచెం వేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవ్వండి, ఇట్లా వేసుకోవాలి. చూడండి, బయట చాలా చల్లగా ఉంది. వేడి వేడి పకోడీ. ఇష్టమైన వాళ్ళు లైక్ కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, రెడీ పకోడీ, ఆనియన్ పకోడీ. యమ్మీ యమ్మీ. మనం పకోడీతో సాస్తో కూడా తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇష్టమైన వాళ్ళు లైక్ కొట్టండి. ఈ చలికాలంలో చాలా బాగుంటాయి. అది కూడా ఈవినింగ్ స్నాక్స్. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా మీకు మంచి మంచి వంటలు చేసి చూపిస్తాం, వెరైటీస్. ప్లీజ్ ఫ్రెండ్స్. వేడి వేడి పకోడీ రెడీ.